ఈరోజు చాలా పవిత్రమైన రోజుగా ప్రతి ఒక్కరూ మనసారా అనుభవం చేసుకోండి. ఈరోజు చాలా ఉన్నతమైన రోజుగా ప్రతి ఒక్కరూ మనస్పూర్వకంగా అనుభవం చేసుకోండి. ఇది సంగమ యుగము, చాలా పవిత్రమైన యుగము. 5000 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. కాబట్టి సంగమ యుగం రోజు కాబట్టి చాలా పవిత్రమైన రోజుగా మంచి మనసుతో అనుభవం చేసుకోండి. ఈరోజు మనసా సేవలో బాబా మనకి సంగమయుగంలో చేసుకున్నటువంటి పురుషార్థం లేదా త్యాగం లేదా తపస్సు యొక్క ప్రాలబ్ధం సత్యుగంలో పొందుతాం కాబట్టి దాని యొక్క విశేషతనే ఈరోజు అనుభవం చేసుకుందాం.
సంగమ యుగంలో చేసినటువంటి పురుషార్థానికి కానీ త్యాగానికి కానీ ఏకాగ్రతతో కూడిన ఒకే తండ్రితో సమలగ్నతో ఉన్న తపస్సు కానీ సేవ వలన కానీ సర్వసంబంధాల అనుభూతి యొక్క శక్తి వలన కానీ చాలా ప్రత్యక్ష ఫలం వస్తుంది సంగమయుగంలో. ప్రత్యక్ష ఫలము భగవంతుడు బహుమతి. అది చాలా గొప్ప ఫలం. ఇది భగవంతుడు బహుమతి. ఒకటి మనం చేస్తే 100, 1,00,000, కోటి, మిలియన్స్ ఇచ్చేస్తారు బాబా, ఆత్మ యొక్క స్పందన బట్టి. ఆ రేంజ్లో మన బ్రహ్మకుమారీశ్వరి విద్యాలయము ఆర్థికంగా కూడా చాలా తక్కువగా ఉండేది. ఆత్మలు తక్కువే, పేరు గౌరవం ఇవన్నీ కూడా ఉండి కానీ ప్రబలంగా ఉండి కావు. ఒక 45 సంవత్సరాల వీడేపటికి రోజు ఇంటర్నేషనల్గా బాబా ప్రఖ్యాత వేరు. బాబా కంటే ముందు అక్కయ్యలు, అన్నయ్యలు, సంస్థ, కార్యనిర్వహణ, కార్యం యొక్క ముఖ్య అంశాలు ప్రత్యక్షంగా ప్రబలంగా ప్రఖ్యాతి పొందాయి. అంటే అది ప్రత్యక్ష ఫలమే కదా. అనుభవం చేసుకోండి. ఆ బిందురూపీ శివబాబా నుండి మన బిందురూపీ ఆత్మకి ప్రవాహంలో ఒక దివ్య దైవశక్తి, అలౌకిక శక్తి మనలో ప్రవేశిస్తున్నట్లు ఆత్మలో ఎలా అయితే అద్దంలో మనం ముఖం రిఫ్లెక్ట్ అవుతుందో అలాగే ఆ శక్తి కిరణాలు మన ఆత్మ నుండి విశ్వం అంతా విస్తున్నట్లు మధ్య మధ్యలో అనుభవం చేసుకుంటూ ఉండండి. ప్రత్యక్ష ఫలాన్ని ఎందుకు బాబా ఇచ్చారు అంటే సత్యయుగం బాబా రారు కాబట్టి మనం స్నేహంతో బాబాకి ఇచ్చిన కారణంగా ఆయన రుణపడి ఉండకూడదు కాబట్టి బిడ్డలకి ప్రత్యక్ష ఫలం ఇచ్చేశారు. అర్థమైందా? అనుభవం చేసుకుంటున్నారా? అనుభవం చేసుకోండి. ఏ విధంగా అయితే ఒక విత్తనాన్ని భూమిలో నాటినప్పుడు, నీరు పోసినప్పుడు పశువులు తినేయకుండా దాన్ని పెద్ద ఎదిగే వరకు కంచి కట్టి కాపాడినందుకు ఒక గింజ అంత సేవ చేసినందుకు ఆ వృక్షం వందలాది ఫలాలు కొన్ని సంవత్సరాల వరకు మీకు ఇస్తుంది కదా. ఒక జీవం ఉన్నటువంటి ఆ వృక్షమే
మాట్లాడలేనటువంటి ఆ వృక్షము మనిషి చేసే పోషక వర్గానికి కృతజ్ఞత రూపంలో అది వందలాది ఫలాల్ని కొన్ని సంవత్సరాలు ఇస్తుంది. మరి సృష్టికర్త ఎంత ఇస్తారు? సృష్టికర్త వెంటనే ఇచ్చేస్తున్నారు. సంగమయుగంలో ఈరోజు నువ్వు బాబా బాబా అంటూ తపస్సు చేసావు మనసులో, శివ బాబా, నా మధురమైన తండ్రి అన్నావు. ఆయన 100 సార్లు నా మధురమైన పిల్లలు అని అనుకుంటారు. ఎందుకంటే నీ స్మృతి ఆయనకు అంది. ఆయన ఆనంద ఉత్సాహాల్లో నిన్ను స్మృతి చేసుకుంటారు. అలాగే ₹1 ఇచ్చావు, ఆయన నీకు మినిమం ₹100 ఇచ్చేస్తారు. ఉంచుకోకూడదు ఆయన, రుణపడకూడదు, పిల్లలకి రుణపడకూడదు ఆయన. ఆ సూత్రం ఆధారంగా, ఆ సూక్ష్మ కర్మల గుహికత ఆధారంగా సంగమయుగంలో ప్రతి బిడ్డకి ఏదిస్తే అది 100 రెట్లు చేసి ప్రత్యక్ష ఫలాన్ని ప్రసాదిస్తారు బాబా. మీరు కూడా అనుభవం చేసుకోండి. ఆయన మీద బాధ్యత పెట్టుకోండి, ఆయనకి భారం పెట్టండి, మీరు నిశ్చింత అవ్వండి. అప్పుడు చూడండి, ఈశ్వరుడు, ఆ శివపరమాత్ముడు మీతో ఎంత స్నేహిగా, సమయ ప్రమాణంగా ఎన్ని రెట్లు సహయోగం ఇస్తారో అనుభవం చేసుకుని చూడండి. బ్రహ్మబాబా బీద కుటుంబంలో జన్మ తీసుకున్నారు. శివబాబా వచ్చేటప్పటి కోట్ల ఆస్తిపరుడయ్యాడు. భగవంతుడికి ఇచ్చారు, బికారి అయ్యారు. వెంటనే ఆయన జీవించుండగానే ప్రత్యక్ష ఫల రూపంలో పరిస్థితి స్థితి వచ్చేసింది ఆయనకి. సూక్ష్మత నివాసి అయ్యారు. పూర్తి కర్మల ఖాతా పూర్తి అయిపోయింది. చిన్న ఏమన్నా ఉంటే ధనం పుష్కలంగా వచ్చింది, పరివారం ఆశీర్వాదాలు వచ్చినాయి, స్థూలమైనటువంటి సదుపాయాలన్నీ వచ్చేసినాయి. మరి అది ప్రతిష్ఫలం కదా. మరి బ్రహ్మకి ఇచ్చినప్పుడు మనకి ఎందుకు ఇవ్వరు? కానీ మనం కూడా ఇవ్వాలి. మనం ఇస్తేనే కదా ఆయన ఇస్తారు. మనం ఇవ్వకుండా ఇచ్చి ఫలం అయితే మన ఒక్కడికి ఎందుకు, ప్రపంచం అందరికీ ఇచ్చేయాలి ఆయన. కానీ ఆయన కూడా నువ్వు ఇస్తేనే నేను ఇస్తాను అనే లాలో బందీ అయిపోయారు ఆయన. ఒక అడుగు వేయండి మీరు, నేను ఎన్నో అడుగులు వేయిస్తానని చెప్పారు. నువ్వు ఇవ్వకుండా ఆయన ఇవ్వాలంటే నీకు ఇవ్వటమేంటి? ప్రపంచంలో ఎంతోమంది అనారోగ్యంతో బాధపడుతున్నారు, వాళ్ళకి ఇవ్వాలి ఆరోగ్యం. ధనం లేక చాలా బాధపడుతున్నారు, మరి వాళ్ళకి ఇవ్వాలి కదా. అంచేత భగవంతుడు ఒక రూల్ ఏంటంటే, నేను వచ్చిన తర్వాత నన్ను గ్రహించి నా ప్రత్యక్షత కోసం, నీ పేరు ప్రఖ్యాతుల కోసం కాదు, మనం ఆయన్ని పేరు ప్రఖ్యాతుల కోసం ఉపయోగించుకోకూడదు, మనం పొందడానికి ఉపయోగించకూడదు. ఆయన ప్రత్యక్షం అవడానికి ఉపయోగించినప్పుడు ప్రత్యక్ష ఫలం ఇచ్చేస్తారు. ఇప్పుడు బ్రహ్మకుమారి సంస్థలు బిల్డింగులు అవనివ్వండి, గౌరవం అవనివ్వండి, ప్రఖ్యాత అవనివ్వండి, ప్రశంస అవనివ్వండి, ఎన్ని రెట్లు ఇచ్చేసారు 84 సంవత్సరాల్లో? చూడండి, మీరు ఆలోచించండి.
కాబట్టి ఇవ్వటమే పొందటం. అలా బాబా ప్రతి బిడ్డకి, ప్రతి సెంటర్కి అన్ని సదుపాయాలు అన్నీ ఇచ్చేశారు బాబా. రుణం తీర్చేసుకున్నారు ఆయన. బిందురూపి శివబాబా నుండి, ఆ శివ పరమాత్మ నుండి మన బిందురూపి ఆత్మకి ఓ ప్రవాహంలో ఒక దివ్య అలౌకిక పారలౌకిక పరమాత్మ శివుని నుండి ఒక శక్తి వస్తున్నట్లు అనుభవం చేసుకోండి. కాబట్టి ఇప్పుడు మనం అన్ని వర్గాల వాళ్ళకి ఏదో ఒక రూపంలో భగవంతుడు వచ్చారు భూమి మీదకి, ధర్మస్థాపన చేస్తున్నారు, ఆత్మగా భావించి ఆత్మిక తండ్రిని జ్ఞాపం చేసుకోమని తెలియజేసే ఒక మంచి పుస్తకం కానీ, భగవంతుడి ప్రత్యక్షం వల్ల పుస్తకంలో మనం ప్రత్యక్షం అవ్వకూడదు, అసలు మన ఫోటోలో ఉండకూడదు. మనం ప్రత్యక్షం అనేది ఉండకూడదు. ఇది ఈశ్వర నియమం. అది అందరి కోసం భగవంతుడు వచ్చారు కాబట్టి అందరికీ ఆయన ప్రత్యక్షమయ్యేలాగా ఆయన పరిచయాన్ని ఇచ్చే విధంగా మనం త్యాగం చేయాలి. అప్పుడు ఆయన తిరిగి మనకు అన్నీ ఇచ్చేస్తారు. ఆ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు ఇచ్చారు, దాన్ని మళ్ళీ సేవలో ఉపయోగించకుండా స్వయం విశ్రాంతి కోసం ఉపయోగించుకుంటే ఏమి మాట్లాడరు. ఆయన థియరియాటికల్గా ఉంటారు, చట్టానికి బద్ధుడై ఉంటాడు. చట్టం ఎవరు తయారు చేసుకున్నారు? చట్టం ఆయన తయారు చేయలేదు, ఆయనే చట్టం తయారు చేసుకున్నారు. మార్కులు ఇవ్వటానికి, క్రమశిక్షణ కోసం, నెంబర్ ఇవ్వటానికి. ఏం చెప్పారు అక్కడ? నువ్వు ₹1 ఇచ్చావు, ఒకసారి బాబా అన్నావు, నేను దానికి 100 రెట్లు ఇచ్చేసాను కొద్ది సమయంలో. అంటే నువ్వు 1 ఇచ్చినప్పుడు ఇంకొకటి ఇవ్వాల్సింది 99 ఎక్స్ట్రా ఇచ్చారు. ఆ 99 ఎక్స్ట్రా ఎందుకు ఇచ్చారో తెలుసా? ఒకసారి ఆలోచించండి. ఎందుకు ఇచ్చారు? ఇన్ ఆర్డర్ టు ఎక్స్పెన్షన్ ఆఫ్ సర్వీస్ బట్ నాట్ ఫర్ సెల్ఫ్ అని చెప్పారు. సేవను వృద్ధి చేయటానికి ఇచ్చాను తప్ప స్వయానికి ఉపయోగించుకోవటానికి కాదని చెప్పాడు ఆ మహానుభావుడు. ఉదాహరణకి ₹1 ఇచ్చావు, బాబాకి ఉండిలో వేసావు, మీకు ₹100 ఇచ్చేస్తారు, మినిమం 100. నీకు ఈ రోజుల్లో ₹1 పెట్టుబడి పెడితే ₹100 వచ్చే వ్యాపారం ఈ సృష్టిలో ఎక్కడైనా ఉందేమో చూడండి. ఉందా? లేదు.
ఎంతోమంది బీదకన్యలు బాబా సెంటర్ నడపాలని వచ్చారు. వాళ్ళకి ఆ సమయంలో ఆ కన్యలకి ఇంటి దగ్గర అద్దిల్లు కూడా ఉండుంటుంది, సొంత ఇల్లు కూడా ఉండుండదు. కానీ బాబా బాబా అంటూ ప్రేమతో బలవేరు కదా. పెళ్లి చేసుకోలేదు వాళ్ళు, తల్లిదండ్రులు వదిలేశారు, జన్మించిన స్థలాన్ని వదిలేశారు. బాబా బాబా అంటూ ఒక మాతను పెట్టుకుని సెంటర్లో ఒంటరిగా భయం లేకుండా భగవంతుని తోడు పెట్టుకుని వివాహం చేసుకోకుండా లౌకిక జీవితం యొక్క ఆకర్షణ లేకుండా సెంటర్ పెట్టి కొంతమందిని తయారు చేశారు. కాబట్టి బాబా ఏం చేశారు, మనువర్తి అంటారు దాన్ని. మనువర్తిగా బాబాయ్ చెప్పారు వాణిలో, మనువర్తిగా నీకు అన్నీ ఇచ్చేశారు బాబా. ఏమిచ్చారు? పెద్ద పెద్ద సెంటర్స్ లక్షల కోట్లు ఖర్చు పెట్టి కట్టించి ఇచ్చారు బాబా మీకు కదా, ఇచ్చారు కదా. ఇన్ఛార్జ్ అన్నారు, టీచర్ అన్నారు, జోన్ ఇన్ఛార్జ్ అన్నారు, దాది అన్నారు, దీది అన్నారు. చేసే సేవను బట్టి ఈ టైటిల్స్ అన్నీ ఇచ్చారు బాబు. ఎంత అదృష్టం మీకు! భగవంతుడు ఇన్ని ఇచ్చాడంటే ఎంత అదృష్టం మీకు! మీరు వచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చారు? ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నారు? ఎన్ని ఇచ్చారు ఆయన? కానీ ఇక్కడ మర్చిపోనటువంటి విషయము, రోజు శరీరానికి ఆహారం ఎలాగో ఆత్మకి అనుభవం చేసుకునే విషయం ఏమిటంటే, సేవను వృద్ధి చేయటానికి, అనేక ఆత్మని భగవంతుడి దగ్గరికి కలపటానికి 1కి 100 రెట్లు ఇచ్చారు. కానీ మనం స్వయం విశ్రాంతి తీసుకోవడానికి మాత్రం కాదు. ఇది పక్కా నియమం. ఈశ్వరుడు ఎంత బాలనాథుడో, ఎంత కళ్యాణకారో, ఎంత ప్రత్యక్ష ఫలాన్ని తక్కువ సమయంలో ఇస్తారో, ఆ ఇచ్చింది ఎందుకో కూడా వాణిలో చెప్పారు బాబా. ఇన్ ఆర్డర్ టు ఎక్స్పాన్షన్ ఆఫ్ సర్వీస్ని వృద్ధి చేయటానికి, బట్ నాట్ ఫర్ సెల్ఫ్, స్వయాన్ని ఉపయోగించుకోవటానికి కాదు అని చెప్పారు బాబా. మరి మనం అలా చేసామా? ఒక్క నిమిషం అందరూ పరిశీలించుకోండి. స్టూడెంట్ లాగా అయితే మహారథి వరకు అందరూ పరిశీలించుకోండి. మధ్య మధ్యలో ఆ బిందురూపి బాబా నుండి ఆ బిందురూపి ఆత్మకి ఒక ప్రవాహంలో ఒక దివ్యశక్తి వస్తున్నట్లు అనుభవం చేసుకుంటూ మననం చేసుకోండి. అది మర్చిపోకూడదు మనకి. అదే సహజ రాజయోగం. బిందురూపి శివబాబా నుండి, పరంధామం నుండి ఒక దివ్య అలౌకిక పారలౌకిక దైవశక్తి, శివపరమాత్మ శక్తి నా ఆత్మలో ఓ ప్రవాహంలా నిండిపోతుంది అని అనుభవం చేసుకోవాలి.
కాబట్టి ఇక్కడ వరకు విద్యార్థికి అవినాశి తండ్రికి మంచి స్నేహం, రుణానుబంధం యొక్క తీర్పు కూడా అలవడింది. ఈ సమయంలో సుపుత్రులుగా ఉండేవాళ్ళు, మనసు సత్యత కలిగిన వాళ్ళు, బుద్ధి దివ్యత కలిగిన వాళ్ళు, ప్రతి వాక్యాన్ని మననం చేసుకుని మగ్న స్థితిలో కార్యంలో తీసుకొచ్చేవాళ్ళు, ₹1 పెట్టుబడి పెడితే 100 ఇచ్చారు, ఇది మనకు కాదు, మనకు ₹1కి ₹1 తీసుకోవాలి, మిగిలిన ₹98 ఆయన ప్రత్యక్షం చేయటానికి, సత్యమైన సేవకి, నిస్వార్థ సేవకి, పేరు గౌరవానికి అతీతమైన సేవకి నిమిత్త భావనతో, నిర్మాణ భావనతో, బేహద్దు వైరాగ్య వృత్తితో చేసిన ఆత్మలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భవిష్యత్తులో విశ్వమహారాజుగా మరియు విశ్వమహారాజు కుటుంబంలో సంబంధీకులుగా జన్మ తీసేసుకుంటారు. అర్థమైందా? బ్రహ్మ చరిత్రని చూసుకోవాలి మనం. ఆయనకి ఇన్ని వాణీలు తెలియకపోయినా కూడా అలాగే చేసాడు ఆయన. బాబా చేయించారు ఆదర్శంగా చూపించటానికి. కాబట్టి రేపు రోజు మనకెందుకు, ఎవరో కూడా మనకెందుకు, మనం ఒక అడుగేసాం, ఆయన 100 అడుగులు ప్రాప్తి మనకి అన్ని రూపాల్లో, పేరులో, గౌరవంలో, పిలవటంలో, ఇవ్వటంలో, సదుపాయాల్లో ఇచ్చేసారు. ఈ సుఖం చాలు మాకు అనుకున్న వాళ్ళు దాసీలు అయిపోతారు. అక్కడ సత్యత్రేతయుగంలో దాసీలు అయిపోతారు. సాధారణంగా సత్యయుగం దాసీలు కూడా చాలా రాయల్గా ఉంటారు. త్రేతాయుగం దాసీల కింద అయిపోతారు. ఎంత బోళానాథుడో అంత కర్మల గుహ్యతని లెక్కలు కట్టి ప్రాప్తినిచ్చేవాడు. లెక్కలు కడతంలో ధర్మరాజు, వరాలవటంలో బోళానాథుడు. కాబట్టి ఈరోజు మనస సేవలో మరి సత్యయుగంలో హాస్పిటల్ ఉండదు, అంటే డాక్టర్లు ఉండరు, కోర్టు ఉండదు, అంటే జడ్జీలు, లాయర్లు ఇలా ఎవరు ఉండరు, పోలీస్ స్టేషన్ ఉండదు, మిలిటరీ ఉండదు, జవాన్లు ఉండరు. వాళ్ళు ఉండరు కాబట్టి, వాళ్ళు సత్యయుగం రారు కాబట్టి, అక్కడ ఆ డిపార్ట్మెంట్లు లేవు కాబట్టి, ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు మంచి మనసుతో, బాబు ఆత్మకి తండ్రి వచ్చాడు, మన భారతదేశంలో వచ్చారు, రాజస్థాన్లో మౌంట్ ఆబు అనే స్థానంలో ఒక మానవ శరీరంలో ఒక నిర్దిష్టమైన సమయంలో వచ్చి జ్ఞానం చెప్పారు, స్వర్గాన్ని స్థాపన చేస్తున్నారు. మీరందరూ ఈ పుస్తకంలో ఉన్నటువంటి ఈ యోగాన్ని రోజు పూజ గదిలో చదువుకుని ఒక డబ్బాలో ₹1 ఎంతో తీసుకుని ఇటువంటి పుస్తకాలు మీ బంధువులకి, స్నేహితులకి ఇవ్వండి. ఒక దీపము అనేక దీపాలు వెలిగించాలని భగవంతుడి కోరిక.
అని మీరు అందరికీ చెప్పండి వెళ్ళి. మీరు ప్రత్యక్షం అవ్వకూడదు అక్కడ. మీరు ప్రత్యక్షం అవ్వరా చాలా నష్టపోతారు. ఎందుకంటే ఈ డాక్టర్లకు అక్కడికి వస్తారో లేదో తెలియదు మనకి, ఎందుకంటే హాస్పిటల్ ఉండదు అక్కడ. ఈ పోలీసు వాళ్ళంతా పాపం మంచి సేవ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు వస్తారో రాదో తెలియదు, అక్కడ పోలీస్ స్టేషన్ ఉండదు కదా, నోకొచ్చాను. ఈ ఆర్టీసీ బస్సులు, రాష్ట్ర బస్సులు ఉండవు, వాళ్ళు కూడా వస్తారో రాదో తెలియదు. ఈ ఆటో రిక్షాలో ఉండవు. పాపం వీళ్ళందరూ ఏమైపోతారని మనం ఒకసారి ఆలోచించండి మీరందరూ కూడా. అక్కడ ఏముంటాయి? 16,108 మాల అంతఃపురంలో పెద్ద కోటలో ఉంటారు. ఎంతమంది? 16,108 మంది. ప్రపంచం జనాభా ఎంత? 780 కోట్లు. పోనీ 8 కోట్లు వేసుకోండి రఫ్గా. 8 కోట్లలో 16,108 మంది ఒక అంతఃపురంలో ఉంటారు. పెద్ద కోటలు ఉంటాయి. అంటే 16,108 మంది 33 కోట్లలో సత్యత్రయోదశిలో వచ్చే దేవతామూర్తులలో 16,108 మందే ప్రత్యక్ష ఫలాన్ని స్వీకరించకుండా భగవంతుడు ఒకటిస్తే 100 ఇచ్చిన దాంట్లోని మళ్ళీ భగవంతుడి కోసం ప్రత్యక్షం చేసిన వాళ్ళు 16,000 మాట అనేది 100 to 100% కరెక్ట్. మిగిలిన వాళ్ళు ఎవరు కూడా ఒకటిస్తే 100 ఇచ్చింది వాళ్ళు ఈ సంగమేగంలోనే చక్కటి విశ్రాంతి కోసం చక్కటి భగవంతులు కట్టేసుకుని చక్కటి లగ్జరీలో జీవితం గడిపేశారు. కాబట్టి పురుషార్థ జీవితాన్ని గడపడానికి బదులు రాజ్య భాగ్యాన్ని అనుభవించే జీవితం గడిపారు. కాబట్టి వాళ్ళని ఇక్కడ దాచుకున్నారు. కాబట్టి ఇచ్చింది అక్కడ దాస్యుల కింద వేసేస్తాడు. కాబట్టి ఇప్పుడు మనం అందరం కూడా కొంచెం సమయం మిగిలి ఉంది. కాబట్టి మన నెంబర్ మార్చుకోవడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి చక్కగా ప్రపంచం అందరి దగ్గరికి కూడా కనీసం మనస సేవనే చేయండి. కానీ ఒకటి గుర్తించుకోండి, మనస సేవ స్థూలాన్ని అర్పణ చేస్తేనే కానీ ఆ సూక్ష్మశక్తి భగవంతుడు మీకు ఎవరు. మీరు మాట్లాడదాం అనుకున్నా అది వైబ్రేట్ అవ్వదు. ఎందుకంటే రామకృష్ణ పరమహంస ఆయన దగ్గరికి ఒక మాత కుర్రోని తీసుకొచ్చి పంచదార ఎక్కువ తీసుకుంటున్నాడు బాబు, అనారోగ్యం గురవుతాడని భయం వేస్తుందని చెప్తారు. ఆయన ఏమంటారో తెలుసా? ఎందుకంటే ఈ సందర్భంలో ఈ విషయాలు చెప్పడంలో మీకు ఇంకా మనసుకు అత్తుకుంటుంది. కొంత సమయం ఉండి మారటానికని చెప్తున్నాను. కొంత సమయం 2-3 రోజులు పోయిన తర్వాత తీసుకురామ్మా, కొంత ఒక వారం రోజులు ఎంతో అని చెప్తారు ఆయన. అదేంటి ఈయన మళ్ళీ తీసుకురమ్మంటారు అని అనుకున్నారు. సరే అని వెళ్ళిపోయింది. ఈయన పంచదార తీసుకుంటారన్నమాట. ఆ పంచదార ఆయన మానేసి మళ్ళీ వచ్చినప్పుడు చెప్పారు, అమ్మ నేను మానేస్తేనే నీకు ఆ ప్రభావం పడుతుంది అని. అప్పుడు చెప్పారు, అది సక్సెస్ అయింది. అంచేత రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. ఆ రూల్ అనేది అందరికీ ఒకటే. అంచేత మనకి 1 రూపాయి వేస్తే 100 రూపాయలు ఇచ్చినప్పుడు మన రూపాయి ఇంకో రూపాయి వేసుకునే సదుపాయాలు సౌకర్యాలు ఉపయోగించుకోవాలి. మిగిలిన 88 రూపాయలు 98 రూపాయలు స్వచ్ఛమైన మనస్సుతో ఈ పోలీసు వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి, ఈ లాయర్లు వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి, ఆత్మకి తండ్రి వచ్చారండి, సత్యత్రేత యుగంలో ఇటువంటివి ఉండవు,
మీరు కూడా రావాలని కోరికతో మేము వచ్చామండి. భారతదేశంలో భగవంతుడు వచ్చాడండి. రాజస్థాన్లో మధువనం అనే పర్వతాలపై ఒక వృద్ధ మానవ శరీరంలోకి వచ్చారండి. భగవంతుడు జ్యోతి స్వరూపుడు జనన మరణ చక్రాలకు రారండి. మీరు జ్ఞాపం చేసుకోండి, ఆ వాక్యం చెప్పండి, వాళ్ళు ఉప్పొంగిపోతారు. అంతేగాని మాకు ఇన్ని సెంటర్లు ఉన్నాయి, మా సంస్థ ఇది, మేము ఇది, మమ్మల్ని నిమిత్తం చేశాడు, ఎవరిని నిమిత్తం చేయడు బాబా, ఆయన ఒక్కడే నిమిత్తుడు. అప్పుడు ఏమైపోతుందంటే సూక్ష్మంగా మనకు తెలియని అహంకారము, ఆవేశము మన భగవంతుడు లాని అప్లై చేయలేని కారణంగా ప్రభావం పడదు. కాబట్టి ఇప్పుడు సత్యయుగానికి వచ్చేద్దాం. సంగమయుగంలో మహారథిగా పిలువబడే దాదీలైనా దీదీలైనా, జోన్ ఇన్ఛార్జీలైన, టీచర్లైన, విద్యార్థులైన మీకు ఎంత ఇస్తే ఎంత ఇచ్చాడు అనేది చూసుకుని మనసు యొక్క శాంతే కానీ, ఆరోగ్య విషయంలో కానీ, సంబంధ బాంధవ్య విషయాలలో కానీ, ధన రూపంలో కానీ, వస్తు వైభవాల్లో కానీ ఎంత ఇస్తే ఎంత మనం తిరిగి ఆయన ప్రత్యక్షతకు ఉపయోగించామనేది పరిశీలన చాలా చాలా అవసరం. ఇప్పుడు మించిపోలేదు సమయం, చక్కగా పరిశీలన చేసుకోండి, త్యాగం చేసేయండి. కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు ఎలాగైతే లాక్డౌన్ చేశాడో అందరి సంకల్పాలు ఆయన కంట్రోల్ చేసాడు. ఆ తర్వాత మన దగ్గర రంగు నోట్లన్నీ కూడా పూలో పెట్టి కాల్చడానికి కూడా పనిచేయవు. మన దగ్గర ఉన్న బంగారం, వెండి, ఈ వస్తువులు, వైభవాలు, ఈ బిల్డింగులు ఇవన్నీ కూడా సముద్ర గర్భంలో కొట్టుకుపోతాయి. ఏం చేద్దాం, కొత్త బిల్డింగ్లు ఎత్తున్నప్పుడు పాత బిల్డింగ్ పడగొట్టేస్తాడు. మన మీద కోపం వచ్చి కాదు, అక్కడ పడగొట్టేస్తాడు. అందుకు బ్రహ్మబాబా చూడండి ఎంత పూరు గుడిసెలో ఉన్నాడు. ఆయన ఉన్నాడా లేదో చూడండి. ఓ బంగారం ఉంగరం కూడా లేదు కదా ఆయనకి. మరి లాస్ట్ని ఎంతో బంగారం వచ్చింది ఆయనకి, ధనం వచ్చింది, జనం వచ్చారు. ఆయన డైరెక్ట్ పరంధామ నుండే శక్తి తీసుకునేవాడు. మీడియా ట్రావెల్ లేరు ఆయనకి, ఏ చిత్రం కూడా లేదు, ఇన్ని వాణిలు లేవు అప్పుడు ఆయనకి. ఆయనకి ఎగ్జాంపుల్ ఎవరు లేరు, మనకు ఎగ్జాంపుల్ ఆయన ఉన్నాడు. కాబట్టి సహృదయంతో అర్థం చేసుకుని సద్భావంతో ప్రవర్తించి సద్గతి పొందడానికి 1 సంవత్సరం టైం ఉంది, దాన్ని ఉపయోగించుకోండి. బిందురూపి శివబాబా నుండి బిందురూపి ఆత్మకి ప్రవాహంలో ఒక దివ్య లౌకిక శక్తి వస్తున్నట్టు అనుభవం చేసుకోండి. బాబా, శివబాబా, మరి డాక్టర్లు ఏమైపోతారు బాబా? వాళ్ళు మంచి సేవ చేశారు కదా సమాజానికి. పోలీసు వాళ్ళు ఏమైపోతారు బాబా? అక్కడ డిపార్ట్మెంట్ ఉండదు. లాయర్లు, జడ్జీసు, ఇంజనీర్లు, ఈ వలస కూలీలు, మరి వీళ్ళు ఏమైపోతారు బాబా? బాబా, వాళ్ళు సత్యంగా ఉన్నవాళ్ళు, దేవుణ్ణి విశ్వసించిన వాళ్ళు, సమాజానికి న్యాయం చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ సంవత్సరం లోపులోనే మీ సాక్షాత్కారం జరిగి మీరు వాళ్ళకు కూడా దివ్య బుద్ధి ఇచ్చి వాళ్ళని కూడా స్వర్గం తీసుకురండి బాబా. పుణ్యం లేదు, మా పుణ్యాన్ని పెట్టుబడి పెట్టండి. గవర్నమెంట్ ఏం చేస్తుంది? పేదవాళ్ళకి గృహాలు కట్టిస్తుంది, నెలలా ఇంతని కట్టుకోండి అని కోఆపరేట్ చేస్తుంది.
మరి మీరు చేయాలి కదా బాబా. మీరెవరో విశ్వ నవనిర్మాత. కాబట్టి ఇంక నేను చెప్పినా చెప్పకపోయినా ఆ డాక్టర్లో సత్యంగా ఉన్నవాళ్ళు, ఈ రక్షణ భటుల్లో సత్యంగా ఉన్నవాళ్ళు, న్యాయాధికారి పాత్ర అభినయించే వాళ్ళు సత్యంగా ఉన్నవాళ్ళు, ఇంజనీర్సు, లాయర్సు, వలస కార్మికులు, బీదవాళ్ళు, కష్టపడి వ్యాపారం చేసుకునేవాళ్ళు, సమాజానికి సహయోగ అయ్యేవాళ్ళు, ఇలా అందరినీ కూడా అందులో మీ రూల్ ప్రకారం నిన్ను మనసులో పరోక్షంగా విశ్వసించే ఆత్మల్ని తప్పకుండా స్వర్గం తీసుకురండి బాబా. వాళ్ళకు పుణ్యం లేదు, వాళ్ళు వినాశనం అయ్యే వరకు సెంటర్కి రారు, నిన్ను తెలుసుకోలేదు. కానీ లాస్ట్ పీస్ పార్క్ నుంచి బాంబే వరకు క్యూ ఉంటుంది అన్నారు కదా, ఆ క్యూ ముందు వాళ్ళకి జ్ఞానోదయం కలగజేసి, మరి అన్ని వర్గాల్లో శాంపిల్గా కొద్దిమందినైనా తీసుకొస్తారని, మేము చేయకపోయిన సేవ మీరు చేస్తారని విశ్వసించి ఈరోజు మనసా సేవలో మిమ్మల్ని కోరుకుంటున్నాం బాబా. తప్పకుండా తీసుకురండి. ఉన్నారు కదా బాబా, మంచి మంచి డాక్టర్స్ ఉన్నారు, ఉచితంగా వైద్యం చేసేవాళ్ళు ఉన్నారు కదా బాబా. పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక్క లంచం కూడా తీసుకోకుండా వాళ్ళ జీతాలు కూడా ఖర్చు పెట్టి ఇన్వెస్టిగేషన్ చేసి ఎన్నో కేసులు సక్సెస్ చేసిన వాళ్ళు ఉన్నారు. లాయర్సు, జడ్జెస్ కూడా ఎంతో శోధించి క్రిటికల్ కేసును కూడా న్యాయ మార్గంలో అన్వేషణ చేసి తీర్పిచ్చిన వాళ్ళు ఉన్నారు. ఒక పాయొచ్చి ఆతల ఈతల కలపాలని లోపల కూడా, నీటి లోపల కూడా స్తంభాలు వేసే గ్రేటెస్ట్ ఇంజనీర్స్ ఉన్నారు. సిమెంటు వాటర్లో కలిసినప్పుడు ఏమైపోద్ది బాబా? జావ కింద అయిపోతుంది. మరి ఎంత తెలివైన వాళ్ళు, అలా అందరికీ నువ్వు తెలివిచ్చావు కదా మరి. కాబట్టి ఇంజనీర్స్, డాక్టర్స్, లాయర్స్, జడ్జిస్, బీదవాళ్ళు, కార్మికులు, కర్షకులు, వీళ్ళందరినీ కూడా తీసుకురండి బాబా. ప్రజలు లాస్ట్ని ఒక్క సెకండ్లో వచ్చేస్తారన్నారు కదా, భక్తులు మీ పాదాల మీద పడతారన్నారు. తర్వాత భక్తులను కూడా తీసుకొచ్చేయండి బాబా. బాబా, సత్యయుగంలో 16,108 మాలకి కేవలము త్యాగం ద్వారా వచ్చిన భాగ్యాన్ని మళ్ళీ త్యాగం చేశారు కాబట్టి వాళ్ళకంత భాగ్యం ఇచ్చేవా బాబా? ఏం లెక్కలు బాబా మీరు, వండర్ఫుల్. మొత్తం 33,16,108 మంది వచ్చారా బాబా? లెక్కలు చూడటంలో ధర్మ రాజు కదా, ధర్మానికి రాజు మీరు, యమధర్మరాజు కాదు, ధర్మానికి రాజు. మిగిలిన వాళ్ళు సమయం కేటాయించారు, శరీరాన్ని పవిత్రంగా ఉంచుకున్నారు, లఘు సంబంధాలు వదిలేశారు, ఆహార విహార వ్యవహారాల్లో అల్పకాలిక రసాలకు దూరంగా ఉన్నారు. కానీ నువ్విచ్చిన బహుమతిని స్వయానికి ఉపయోగించుకున్న కారణంగా అంతఃపురాన్ని బయట ప్రజలుగా ఇచ్చారు అంటే
గ్రేట్, గ్రేట్ బాబా, వెరీ గ్రేట్. మీ లెక్కల్లో చాలా దయాహృదయం ఇమిడి ఉందనేది స్పష్టమవుతుంది. ఏంటి డిఫరెన్స్ ప్రజలకి వీళ్ళకి? వసంత ఋతువు ఉంటుంది అక్కడ, ప్రకృతి అంతఃపురంలో ఉన్న వాళ్ళకి హాయిగా ఉంటారు వసంత ఋతువుగా. బయట ప్రజలందరికీ 9 లక్షలతో స్టార్ట్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా వసంత ఋతువు. అంతఃపురంలో ఉన్న ప్రతి ఒక్కరికి 150 సంవత్సరాల ఆయుస్సు. ఇక్కడ ప్రజలుగా ఉన్న వాళ్ళకి, దాసీలకి, వివిధ విభాగాల్లో పాత్ర అభినయించిన వాళ్ళకి 150 సంవత్సరాల ఆయుస్సు. ఓకే బాబా, మంచి గిఫ్ట్స్ మీరు ఇచ్చేది. వాళ్ళకి 2 పిల్లలే, ఒక ఆడపిల్ల, మగ పిల్లవాడు. సకరవాణిలో చెప్పారు కదా 8 సంవత్సరాల గ్యాప్లో వస్తారని. వీళ్ళకి అంతే. వాళ్ళు అన్యోన్యంగా ఎంత ప్రేమతో ముడిపెట్టుకుని ఉంటారు బంధాలు. క్రోధం ఉండదు, వ్యతిరేకం ఉండదు. మరేంటి డిఫరెన్స్ బాబా? ప్రత్యక్ష పదాన్ని ప్రపంచానికి ఉపయోగించిన వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటి బాబా అనేది చాలా గుప్త రహస్యంగా ఉంది కదా బాబా. ప్రకృతి ఇద్దరికీ ఒకటే, పిల్లలు ఒకటే, ధనం కూడా పుష్కలంగా ఉంటుంది వాళ్ళకి. త్రేతాయుగం చివర ప్రజలకు కూడా కలియుగంలో కోటీశ్వరుడు ఉన్నంత ధనం ఉంటుందన్నారు మీరు, మట్టిలాగా ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరు అనుభవం చేసుకోండి. సుమారుగా 2500 సంవత్సరాలు కాకుండా ఇంకొక 1200 సంవత్సరాలు కూడా వేసుకోవచ్చు. సత్య త్రేత ద్వాపరయుగంలో కూడా మనకి ఆరోగ్యం అనేది అమృతంలాగా మన ప్రతి శరీరానికి వెంటొస్తుందనేది పరమసత్యం. సంబంధ బాంధవ్యంలో అనురాగం అనే ఒక శక్తి పెనవేసుకుంటుందనేది పరమసత్యం. ఇక్కడ తల్లిదండ్రులకు పడదు, అత్తమామలకు పడదు. ఇక్కడ చెప్పుకుంటే అసలు టైం సరిపోదు. అక్కడ ప్రతి ఒక్కరూ ఎప్పుడు చనిపోతారో, ఎక్కడ జన్మ తీసుకుంటారో తెలిసిపోద్దన్నావు. మరి అది గుప్ట్ కదా బాబా. అసలు ముసలార్కం అనేది ఉండదన్నావు. అది ఇంకెంత గుప్ట్ బాబా. పుట్టిన బిడ్డలాగా అయితే శరీరం వదిలే వరకు ఆ 150 సంవత్సరాలు ఆత్మ ధరించిన శరీరానికి చేము అంత చిటుకు అంత కష్టం కూడా అనిపించదంటే ఎంత గొప్ప అద్భుతమైనటువంటి కల్పము ఆరోగ్యాన్ని ప్రసాదించేవా బాబా తండ్రి. ఎంత గిఫ్ట్ బాబా అది. గర్భమహల్ అన్నావు. ఆ గర్భమహల్లోంచి వచ్చిన తర్వాత మళ్ళీ 150 సంవత్సరాల వరకు శరీరంలో అనారోగ్యం అనేది ఏంటో తెలియదు వాళ్ళకి. మరి ఏమిచ్చావు బాబా? ఎటువంటి అమృతం పోసావు నువ్వు? త్రేతాయుగం వాళ్ళకి కూడా తెలియదు, 100 సంవత్సరాల వాళ్ళకి. ఆల్మోస్ట్ ఆల్ ద్వాపరయుగంలో కూడా దీని పవర్ తప్పకుండా ఉంటుంది. కలియుగంలో కూడా ఒక 500-600 సంవత్సరాల క్రితం నుంచి ఏమో బాబా ఈ కష్టాలు. మరి అంత గిఫ్ట్ ఇచ్చినప్పుడు మీరు మేము తీర్చుకోలేము బాబా. ఇక్కడ ప్రత్యక్ష ఫలం ఇచ్చిన వాళ్ళు దాచుకున్నా కూడా వాళ్ళు కూడా స్వర్గం తీసుకొచ్చావు. ఎందుకంటే వాళ్ళు చిన్న ఒక్క విషయంలోనే ఫెయిల్ అయ్యారు, కన్న విషయంలో సక్సెస్ అయ్యారు. కాబట్టి గ్రేస్ మార్కులు కలిపి తీసుకొచ్చేసావు.
ఓకే, మరి ఏంటి డిఫరెన్స్? అంతఃపురంలో ఉన్నటువంటి 16,108 9 లక్షల నుంచి 3 కోట్ల వరకు సత్యయుగంలో ఉండే ప్రజలకి, త్రేతాయుగంలో సీతారాములకి, వీళ్ళందరికీ ఏంటి డిఫరెన్స్ అంటే, బాబా ఆ రీసెర్చ్లో వచ్చినటువంటి ఆన్సర్ ఏంటంటే, మొదటి జన్మ ఎప్పుడైతే హై స్టేటస్లో ఉందో లాస్ట్ 84 జన్మ వరకు కూడా ఆ స్టేటస్ మ్యాక్సిమం మెయింటైన్ చేసుకుంటూ వస్తుంది అనేది సత్యం కదా బాబా. మొదటి జన్మే ప్రజల్లోకి ఉంటే లాస్ట్ 84 జన్మ వచ్చేటప్పటికి చాలా డిగ్రేడ్ అయిపోతుంది కదా బాబా అనేది సత్యం అనేది మా మనసుకి అనుభవం ఉంది. ఏ విధంగా అయితే ఒక బిడ్డ కుటుంబంలో పుట్టినప్పుడు వాళ్ళ తాతలు ముత్తాతలు వందలాది ఎకరాలు కష్టపడి సంపాదించి ఇతనికి ఇచ్చినప్పుడు ఇతను ఎంత ఆనందంగా ఉంటాడు. అలాగే 16,108 మాల ఫస్ట్ జన్మలో అంత పటిష్టమైనటువంటి సంగమేగంలో నీ మహావాక్యాన్ని తూచా తప్పకుండా పాటించిన కాబట్టి వాళ్ళకి లాస్ట్ జన్మ వరకు ఆ మాల్లోనే తిరుగుతారని చెప్పారు మీరు. ఆ మాల్లోనే భక్తిమాలలో ఆయన వెంట ఉంటారన్నారు బ్రహ్మబాబా వెంట. పూజారి స్థితిలో కూడా ఆయన వెంట ఉంటారన్నారు. చివరిలో కూడా సేవార్థం దూరంగా వెళ్తారు కానీ ఆయనతోటే ఉంటారన్నారు. మరి బ్రహ్మబాబాకి లాస్ట్ జన్మ వరకు కోట్ల ఆస్తి, ఆరోగ్యం, సంబంధ బాంధవ్యాల్లో కూడా అతీత స్థితి, విశ్వ ప్రఖ్యాతి చేయించటంలో గొప్ప 50 సంవత్సరాలు సూక్ష్మతంలో పెట్టేవి ఆయన్ని. మరి ఎవరికైనా ఉందా బాబా అంత పాత్ర? అలాగే 16,108 మాలకు కూడా ఆ రేంజ్లోనే ఉంటుంది కాబట్టి అదే డిఫరెన్స్ కదా బాబా 16,108కి ప్రజలకి. అదే ప్రజలకు లాస్ట్కి వచ్చేటప్పటికి తగ్గిపోతుంది. ఇప్పుడు చూడండి, రోడ్డు పక్కనే చిన్న దుకాణం పెట్టుకుని నీతిగా బతికి సమాజానికి ద్రోహం చేయకుండా ఉన్న వాళ్ళు కదా వీళ్ళు. అందుకే కదా వీళ్ళకి మనసా సేవ చేస్తున్నాం. బాబా ఒక చిన్న బండి అద్దెకి తీసుకుంటున్నారు బాబా. అరటి పళ్ళు సీజన్ బట్టి మామిడి పళ్ళు అమ్ముకుంటున్నారు. సాయంత్రానికి సంపాదించింది కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వాళ్ళు ఎవరికి అపకారం చేయట్లేదు, ద్రోహం చేయట్లేదు, సమాజంలో నీట్గా ఉంటున్నారు. పాపం ఎండలో రోడ్డు పక్కన కూడా అలా ఉండి ఏమి పెద్దగా సంపాదించుకోకపోయినా, ధనవంతుడు కాకపోయినా గుణవంతుడిగా అంతిమ దినం వరకు ఉంటున్నాడు కదా బాబా. మరి వాళ్ళకే కదా మనసా సేవ చేయించారు మీరు. కాబట్టి ఆ ప్రజలకి లాస్ట్కి వచ్చేటప్పటికి అన్నీ ఉంటాయి కానీ చాలా తక్కువ పాల్లో ఉంటాయి కదా బాబా. అదే 16,108 వచ్చే వాళ్ళకి లాస్ట్ జన్మలో కూడా మరి బ్రహ్మబాబా కూతురు వివాహం జరిగినప్పుడు తుపాస్కాయ మీద నడిపించినట్లు ఏ వస్తువైనా చేస్తే ముందు కూతురికి పెడతాం. పుట్టినప్పుడు బేదవాడు, నువ్వు వచ్చే లోపల కోటీశ్వరుడు, ఆరోగ్యవంతుడు, గుణవంతుడు, కోటీశ్వరుడు, సంబంధ సంపర్కాల్లో అతీతం అతిప్రియమైన వాడు, నిన్నెప్పుడూ కూడా మరవలేడు. లాస్ట్ జన్మలో కూడా నిన్ను మర్చిపోలేదు. ఓకే బాబా, క్లారిటీ నాకు ఇచ్చావు, అందరికి ఇచ్చావు. ఓన్లీ చిన్న డిఫరెన్స్ అంతే. లాస్ట్ జన్మ వరకు ఇది క్యారీ అవుట్ అవుతుంది. వీళ్ళకి లాస్ట్ జన్మ వచ్చేటప్పటికి కొంచెం క్యారీ అవుట్ తగ్గిపోద్ది. ఒక 100 ఎకరాలు తాత ముత్తాత సంపాదించిన కుటుంబంలో పుట్టినవాడు
ఇంక సంపాదించక్కర్లేదు కదా. ఏమీ లేని వారి కుటుంబంలో పుడితే ఇంక జీవితాంతము సంపాదించవలసిందే, కష్టమే. చాలా ధన్యవాదాలు బాబా, చాలా క్లారిటీ ఇచ్చారు మీరు. మరి ఈ లైవ్ చూస్తున్నటువంటి మహారథులు లగాయితూ ప్రజలుగా వచ్చేవారందరూ కూడా నెంబర్ మార్చుకుంటారని ఈ సంవత్సరం లోపల అవసరమైతే వాళ్ళు అల్పకాలిక రసాలని సదాకాలికంగా భావించారు కాబట్టి అమాయకత్వంలో టైం ఉంది కాబట్టి వాళ్ళు అటుని కూడా ఒబ్బుడు చేసేసుకుని ఈ విశ్వసేవకు ఉపయోగపడతారని ఆశతో ఈరోజు ఈ మహోన్నతమైనటువంటి సర్వులకు ప్రియమైనటువంటి లాస్ట్లో కూడా ఫస్ట్ చేసిన పొరపాట్లను సరిదిద్దుకుని ఫస్ట్ డివిజన్లోకి వస్తారని ఆశతో, ఒక్కరైనా మారతారని ఆశతో, ఆ ఒక్కరు మారిన పుణ్యము అందరికీ పంచిపెడతారని సద్భావంతో ఈ మనసా సేవ చేయించారు. ఎంత గొప్ప బాబా. అంతఃపురంలో ఉన్న వాళ్ళు 150 సంవత్సరాల ఆయుస్సు, ప్రజలకి వివిధ విభాగాల్లో ఉన్న వాళ్ళకి 150 సంవత్సరాలు, వాళ్ళకి 2 పిల్లలు, వీళ్ళకి 2 పిల్లలే. వాళ్ళకి ప్రకృతి చక్కటి వసంత ఋతువు ఇస్తుంది. ఇక్కడైతే ఏసీ ఉన్న వాళ్ళకి చల్లగా ఉంటుంది, మిగిలిన వాళ్ళకి వేడిగా ఉంటుంది కదా బాబా. మరి అక్కడ ప్రజలకి అంతఃపురాన్ని బయట ఉండి చుట్టూ ఉన్న ప్రజలకు కూడా చక్కటి ప్రకృతి దాసి అయిపోయింది. వాళ్ళకి దాసి అయిపోయింది, వీళ్ళకి దాసి అయిపోయింది. ధనం కూడా మ్యాక్సిమం పుష్కలంగా ఉంటుంది వీళ్ళకి కూడా. మీరు ఒక వాణిలో చెప్పారు, కృష్ణుడి కంటే ఎక్కువ ధనం ఉన్న ప్రజలు కూడా ఉన్నారన్నారు. ఎలా అయితే ఇప్పుడు గవర్నమెంట్ కంట బయట వాళ్ళు బాగా ధనవంతులు ఉన్నారు కదా. అక్కడ రాజు ప్రజలను కన్నబిడ్డలుగా చూసుకుంటారన్నారు. కాబట్టి ఏంటి డిఫరెన్స్ అంటే లాస్ట్కి వచ్చేటప్పటికి సదుపాయాలు క్షీణింతూ వస్తాయి, కానీ గుణాల్లో గొప్పవాళ్ళు, కనవ సదుపాయాల్లో చిన్నవాళ్ళు. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి సేవ చేయించారు. ఇక్కడ కూర్చునేటప్పటికి ఏం మాట్లాడాలో మాకు తెలియదు, కూర్చోబెట్టారు. మీరు హృదయంలో ఉన్నాయన్నీ కూడా మీ హృదయ సింహాసనంలోకి వచ్చే ఆత్మలకి పంపించారు. కాబట్టి తప్పకుండా మహారథిగా పిలబడే వాళ్ళు కూడా మారుతారు. వాళ్ళు తెలియక దాచుకున్నది ఇప్పుడు ఎలా అయితే గవర్నమెంట్ కూడా 58 లక్షలు అందరికీ ఈ లాక్డౌన్లో ఉపయోగం చేస్తున్నారు కదా. మరి ఆ గవర్నమెంటే అంత ఆ ప్రజలకు అంత ఉపకారం చేస్తున్నప్పుడు మరి ఈశ్వరి గవర్నమెంట్ కూడా దాచుకున్నదంతా కూడా సద్వినియోగం చేసుకుంటారని ఆశతో వాళ్ళకి మంచి భావన ఇస్తారని భావనతో ఈరోజు మనసా సేవని వాళ్ళందరి తరపుని మీకు శతకోటి ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాం బాబా. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్.